మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శరన్నవరాత్రులలో లక్ష్మీదేవి అలంకారం. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాలలో తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. సమస్త కష్టాలన్నీ కూడా పోతాయి. జన్మల దరిద్రము పాపాలు ఈ రోజుతో పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక, సృష్టికి కారణభూతమైన ఆదిపరాశక్తిని మన ప్రాచీన మహాత్రష్టలు సుమనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు. ప్రతి రూపం ఒక దివ్య సంకేతం. ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది. మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధురమోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినర్మలతకు సంకేతం ఆ పద్మం. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే వికసించే అపరిమిత శక్తికి ఈ పంకం సంకేతం. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవనానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది. ఈ నీరు ధనానికి సంకేతం. ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి. ధనం చలామణి అవ్వకుండా అలాగే ఉంటే మురిగిపోతుంది. ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. శ్రీ మహాలక్ష్మి ధనానికి సంకేతం. ధనం అంటే సొమ్ము మాత్రమే కాదని అందరూ గ్రహించాలి. ధైర్యము, శౌర్యము, విద్య, జ్ఞానం, వివేకం మొదలైనవన్నీ కూడా ఐశ్వర్యాలే. శ్రీ మహాలక్ష్మి విభూతి స్వరూపిణి. విభూది అనగా ఐశ్వర్యం. అలాగే ఆ మహాతల్లి అత్యంత దయామయురాలు, మహోన్నతమైన ఓర్పు కలది. అందువలనే ఆ అమ్మవారే భూదేవి అంశలో ఈ జగత్తు మొత్తాన్ని భరిస్తున్నది. ఈ సృష్టిలో అత్యంత ఓర్పు, సహనం, శాంతి శ్రీ మహాలక్ష్మికి మాత్రమే చెందుతాయి. ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవి కథలు వింటే మీ తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు. వెంకటాచారి, అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే, కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు 1 గంటైనా వారింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవటం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి.
ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకుని ఉదయం పూజ సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడయ్యింది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావటం ఆలస్యమయ్యింది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని పంపింది అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవ్వగానే తీసుకువచ్చి పూజగదిలో కూర్చుంటుంది. ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇవేమిటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టినది ఒక జతే కదా, లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెట్టింది. ఆ 2 జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావటమేమిటి? నిన్నటి నుంచి పిల్లకు ఒక్కటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అస్సలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు? ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచార్య దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియేనని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ పూజగదిలో నుంచుని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారాలు అమ్మ. మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళ ప్రదాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వ శుభములను అనుగ్రహించే లోక పావనివి. నీకివే మా నమస్కారములు అని పరివరి విధాల ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు. రంగాపురంలో గోపాలయ్య అనే ఒక కష్టజీవి ఉండేవాడు. కానీ ఆయన కష్టంతో గోపాలయ్య సంపాదించిందంతా ఒకే ఒక్క ఆవు, ఓ చిన్నపాటి పొలం. ఆ ఒక్క ఆవు పాలు పెరుగు అమ్మి ఉన్నంతలో పొదుపుగా బ్రతికేవాళ్ళు వాళ్ళు. నా తర్వాత మా రాజయ్య ఎట్లా బతుకుతాడు అని గోపాలయ్యకు విచారంగా ఉండేది. ఆ విచారానికి కారణం లేకపోలేదు. గోపాలయ్య కొడుకు రాజయ్య చాలా అమాయకుడు. వాడి అమాయకత్వం వల్ల ఒక్కోసారి చాలానే కష్టం అయ్యేది. లౌక్యంతో కూడుకున్న పనులు చెడిపోయేవి.
కుటుంబమంతా ఎగతాళికి గురి అవ్వాల్సి వచ్చేది. రాజయ్యకు ఓ మంచి తెలివైన పిల్ల భార్యగా దొరికితే చాలు, వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు అని ఆలోచించిన గోపాలయ్యకు తన చిన్ననాటి స్నేహితుడు శంకరయ్య గుర్తుకు వచ్చాడు. శంకరయ్యది తమలాంటి కుటుంబమే. వాడిని అడిగితే పొరుగురులో ఏమైనా సంబంధాలు చూసి పెడతాడు అనే ఆశతే గోపాలయ్య ఒకనాడు పనిమాల పోయి శంకరయ్యను కలిశాడు. అప్పుడు శంకరయ్య, రారా గోపాలం రా, ఎంతకాలానికి గుర్తొచ్చాను నీకు. మీ వాడికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు కలిశాం. ఎట్లా ఉన్నావు నువ్వు, వదినమ్మ ఎలా ఉన్నది అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ముచ్చట్లు అవి ఇవి పూర్తయ్యాక శంకరయ్య, పిల్లవాడు పెళ్ళిడికి వచ్చాడు. ఎవరైనా మంచి పిల్లను తెచ్చి వాడి పెళ్లి చెయ్యాలని అనుకుంటూ ఉన్నాను. నీకేమైనా సంబంధాలు తెలిస్తే చూడు. మా వాడు కష్టపడి పనిచేస్తాడు, కానీ బాగా అమాయకుడు. మాకు ఓ ఆవు, చిన్నపాటి పొలం ఉన్నాయి. ఎట్లాగో అట్లా వాడికి ఓ మంచి తెలివైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది, మా వాడి జీవితము ఒక దారిన పడుతుంది అని చెప్పాడు గోపాలయ్య. శంకరయ్య మురిసిపోతూ, గోపాలయ్య, మీ వాడు లక్షణంగా బాగుంటాడు. ఈ మాట మీద నమ్మకం ఉంది. అన్ని ఆస్తులు ఒక ఎత్తు, కష్టపడే లక్షణం మరొక ఎత్తు. ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు, ఆస్తిపాస్తులన్నీ సమకూర్చుకోవచ్చు. మీ కుటుంబానికి చక్కగా సరిపోతుంది నా బిడ్డ కాత్యాయిని. ఆమెను నీ కొడుకుకు ఇస్తే బాగుంటుందనిపిస్తుంది అని మనసులో మాట చెప్పాడు శంకరయ్య. అంతకన్నానా? అయితే ముందు నీ కూతురితో నేను 2 మాటలు మాట్లాడనివ్వు అన్నాడు గోపాలయ్య. కాగల కార్యం గంధర్వులు తీర్చటం అంటే ఇదేనేమో అంటూ తన కూతురు కాత్యాయిని పిలిచాడు శంకరయ్య. కాత్యాయిని లక్ష్మీదేవిలాగా లక్షణమైన గుణాలు కలిగిన అమ్మాయి, చాలా తెలివైనది. కాత్యాయిని, నా చిన్ననాటి స్నేహితుడు గోపాల మామయ్య వచ్చాడు. కాసిన్ని మంచినీళ్లు పట్టుకురా తల్లి అని చెప్పాడు. శుభ్రంగా తోమిన గ్లాసులో మంచినీళ్లు పట్టుకుని వచ్చింది కాత్యాయిని. గోపాలయ్య ఆమెను ప్రేమగా పలకరించి, నేను నిన్ను 2 చిన్న ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా తల్లి అని అడిగాడు గోపాలయ్య. అడగండి మావయ్య అన్నది కాత్యాయిని. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడనుకోమ్మా, బాగా ఆకలితో సరిగ్గా ఆ సమయానికి మన ఇంట్లో కూరలు లేకపోతే ఎలాగా? మనం పెట్టే భోజనం అతనికి రుచిస్తుందా అని అడిగాడు గోపాలయ్య. ఆకలి రుచి ఎరుగదు అంటారు కదా మామయ్య. ఇంట్లో ఉన్న పచ్చడి, పెరుగు కూడా అట్లా ఆకలిగా ఉన్న వాడికి పంచభక్ష పరమాన్నాల్లాగా తోస్తాయి. కూరగాయలే పెట్టాలని ఏమీ లేదు అని చెప్పింది కాత్యాయిని. ఆ జవాబుకు గోపాలయ్య తృప్తి చెంది మరొక ప్రశ్న అడిగాడు. ఒకవేళ ఎవరైనా తెలివైన అమ్మాయికి అమాయకుడైన భర్త దొరికాడనుకో, అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి అని. అమాయకుడైతే ఏం నష్టం? మంచివాడు, కష్టపడే తత్వం ఉన్నవాడైతే చాలు, అన్నీ సర్దుకుంటాయి అన్నది కాత్యాయిని. ఆమె మాటలు విన్న తర్వాత గోపాలయ్య మనస్సు చల్లబడింది. అటు తర్వాత ఇరు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకుని కాత్యాయిని, రాజయ్యల పెళ్లి జరిపించారు. కాత్యాయిని రాగానే ఆ ఇంటికి లక్ష్మీ కల వచ్చింది. అంతేకాదు, కాత్యాయిని ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది, పెద్దలను గౌరవిస్తూ ఉండేది, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేది. గోపాలయ్యకు ఊరి బయట 1 ఎకరా భూమి ఉంది. దానిలో ఏదైనా పండించాలంటే బాగా దున్నాలి. దానికి నీటి వసతి కూడా లేదు. దున్నించాలంటే డబ్బు కావాలి. అటు తర్వాత చేనులో పనిచేసిన కూలీలకు డబ్బు ఇవ్వాలి. అంతా చేస్తే తిరిగి ఎంత వస్తుందో తెలియదు, వానలు పడతాయో లేదో. అసలు గోపాలయ్య దగ్గర పెట్టుబడి పెట్టేందుకు అంత డబ్బు కూడా లేదు. కాత్యాయిని ఒక ఆలోచన చేసింది. ఒక రోజున రాజయ్యను వెంటబెట్టుకుని పొలం దగ్గరకు వెళ్ళింది. చెప్పినట్టు చెయ్యమంది రాజయ్యను. ఇద్దరూ చెరొక గడ్డపార తీసుకొని పొలంలో అక్కడక్కడా త్రవ్వటం మొదలుపెట్టారు. పక్క చేను గురవయ్య అనే భూస్వామిది. అతను వీళ్ళు చేస్తున్న పనిని చూసి గబగబా వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నారు మీరు అని అడిగాడు. ఏం చెయ్యట్లేదన్నా, మా మామగారి తండ్రి ఎప్పుడో ఈ పొలంలో 2 చిన్న పాత్రల నిండా బంగారం దాచారట. వాటి కోసం త్రవ్వుతూ ఉన్నాము. ఒకవేళ అవి గనుక దొరికితే మా దరిద్రం కాస్త వదిలిపోతుంది అన్నది కాత్యాయిని. సాయంత్రం వరకు అట్లా త్రవ్వి రాజయ్య, కాత్యాయిని ఇద్దరూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయారు.
అయితే ఆ రాత్రి గురవయ్యకు నిద్ర పట్టలేదు. ఊరకే వస్తే చాలు ఏదైనా తీసుకునే రకం అతను. అందుకే అతని కొడుకు ఇద్దరూ రాజయ్య పొలానికి వచ్చి రాత్రికి రాత్రి చేనంతా తవ్వి పడేశారు. ఎంత తవ్వినా వాళ్లకు ఏ బంగారు పాత్ర దొరకలేదు. రెండో రోజు ప్రొద్దున్నే కాత్యాయని రాజయ్య వెళ్ళేసరికి పొలమంతా చక్కగా దున్ని పెట్టేసి ఉంది. అది గురవయ్య పనే అని కూడా కాత్యాయని కనిపెట్టింది. ఆమె రాజయ్య ఇద్దరూ ఆ రోజంతా అక్కడ చేనులో జొన్నలు చల్లారు. మరుసటి రోజున కాత్యాయని తన ఇంటికి తోరణాలు కట్టి లక్ష్మీ పూజ చేయటం మొదలుపెట్టింది. ఊర్లో విషయాలు ఆగవు కదా, సంగతి చటుక్కున గురవయ్యకు కూడా చేరింది. ఓహో, అయితే బంగారు పాత్రలు దొరికి ఉంటాయి వాళ్లకు అనుకుని అసూయతో రగిలిపోయాడు గురవయ్య. ఇక గురవయ్య ఆ బంగారు పాత్రలను దొంగతనం చేయాలని పథకం పన్నాడు. ఈ రోజు రాత్రి మా ఇంట్లో దొంగలు పడబోతూ ఉన్నారు అని నవ్వుకున్న కాత్యాయని రాజయ్యను దగ్గరకు పిలిచి, ఇవాళ రాత్రి నువ్వు నన్ను ఈ ప్రశ్నలు అడగాలి, గట్టిగా ప్రక్క ఇళ్ల వాళ్లకు కూడా వినపడేలా అని అవేంటో చెప్పింది. కాత్యాయని తెలివితేటల మీద పూర్తి నమ్మకం ఉన్న రాజయ్య సరేనన్నాడు. అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి వాళ్ళింట్లో దొంగతనానికి వచ్చాడు గురవయ్య. అర్ధరాత్రి అవుతూ ఉండగా కిటికీ తెరలు పక్కకు జరిపి దొంగగా లోపలికి చూడటం మొదలుపెట్టాడు. అతని కోసమే ఎదురు చూస్తున్న కాత్యాయని భర్తను మోచేత్తో ముడిచి, అందరూ పడుకున్నారు, ఇప్పుడు అడుగు, ఏం అడుగుతావో అన్నది. ఆ బంగారు పాత్రల సంగతేమిటి అని గట్టిగా అడిగాడు రాజయ్య. కిటికీ అవతలి నుండి గురవయ్య చెవులు నిక్కబొడుచుకుని వింటున్నాడు. అది చూసుకున్న కాత్యాయని, అబ్బా హాయిగా పడుకోవయ్యా, మనకేమీ భయం లేదు, ఎవరైనా దొంగలు వస్తే కష్టం కదా అని బంగారు పాత్రల్ని మన ఇంటి ఎదురుగా ఉన్న ఆ పెద్ద చెట్టు కొమ్మల్లో దాచాను అని జవాబిచ్చింది. అది విన్న గురవయ్య ఇక ఆలస్యం చేయలేదు. గబుక్కున వెళ్ళి ఆ చెట్టు ఎక్కాడు. మసక వెలుతురులో కొమ్మల చాటున నిజంగానే ఏవే పాత్రల వంటివి కనపడ్డాయి అతనికి. పిప్పారిన మొహంతో గబుక్కున వాటిని అందుకోపోయాడు గురవయ్య. అంతే, అవి పాత్రలు కాదు, తేనె పట్టులు. తక్షణం జుమ్మని పైకి లేచిన తేనెటీగలు గురవయ్యను చుట్టుముట్టి వల్లంతా కుట్టి కుట్టి వదిలాయి. గురవయ్య ఆహాకారాలు చేసుకుంటూ చెట్టు మీది నుండి జారి కింద పడ్డాడు. అతని అరుపులు విన్న రాజయ్య, కాత్యాయని హడావడిగా ఇంటి బయటికి వచ్చి చెట్టు కింద పడి ఉన్న తేనె పట్టును గిన్నెలోకి ఎత్తుకొని అట్లానే గురవయ్యను కూడా మర్యాదగా లేవనెత్తి ఇంట్లోకి తీసుకువెళ్ళి చక్కగా పసరు మందు తెచ్చి రాసి మంచినీళ్లు త్రాపించి తెల్లవారాక మర్యాదగా సాగనంపారు. ఆ సంఘటనతో గురవయ్యకు జ్ఞానోదయం అయ్యింది. మంచి మనుషులకు అన్యాయం చేయాలని చూస్తే తనకే తగిన శాస్తి జరుగుతుందని అర్థమైంది. వీళ్లతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది అని ఇంకా వాళ్ల జోలికి పోకుండా ఊరుకున్నాడు. అంతలో వానాకాలం రానే వచ్చింది. బాగా త్రవ్వి గింజలు వేసినందున రాజయ్య పొలంలోనికి నీరు ఇంకి ఆ ఏడాది భలే బాగా పండింది పంట. కాత్యాయని తెలివికి రాజయ్య, గోపాలయ్య ఇద్దరూ ఎంతో సంతోషపడ్డారు. కాత్యాయని సహచర్యంలో రాజయ్య కూడా అమాయకత్వాన్ని వీడి తెలివివంతుడైనాడు. కష్టానికి తెలివితేటలు కూడా తోడవ్వటంతో అటుపైన వాళ్ళిద్దరూ పట్టిందల్లా బంగారమయ్యింది. కొంతకాలంలోనే వారు ధనవంతులుగా మారిపోయారు. కనుక ఆ లక్ష్మీదేవిని నమ్ముకుని తెలివితేటలతో ప్రవర్తిస్తే ఎంత పేదవారైనా సరే ధనవంతులుగా మారవచ్చు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. పూర్వం కాశీదేశంలో మీరాసు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి గప్పెడంత ఆశ. అతనికి కూతురంటే పంచప్రాణాలు. కూతురు తర్వాత అతనికి బంగారం అంటే పడి చచ్చేంత ఇష్టం. అతను నిద్రలో కూడా బంగారాన్నే కలవరించేవాడు. ఒకరోజు మీరాసు కోశాగారంలో ఒంటరిగా కూర్చొని బంగారు ఇటుకలు, నాణేలను లెక్క పెడుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా లక్ష్మీదేవి అతని ముందు ప్రత్యక్షమై, మీదాసు, నీవు నిజంగా పెద్ద ధనవంతుడివి అంది. ఆ మాటలు విని మీదాసు ముఖం వేలాడేసుకొని, నేను ఓ ధనవంతున్నా, నా వద్ద బంగారం కొంచెమే ఉంది అన్నాడు. దానికి లక్ష్మీదేవి, ఇంత బంగారం ఉన్నా నీకు సంతోషం కలగటం లేదా? మరి ఎంత బంగారం కావాలో చెప్పు అని ప్రశ్నించింది. నేను చేత్తో తాకిన వస్తువెల్లా బంగారం కావాలి, అప్పుడే నాకు తృప్తి అన్నాడు రాజు. రాజు మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంది,
రేపటి ఉదయం నుంచి నీవు ఏ వస్తువును తాగితే అదంతా బంగారం అవుతుంది, సరేనా అని లక్ష్మీదేవి రాజుకు వరం ఇచ్చి అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ రాత్రి మీదాసుకు కునుకు పడితే ఒట్టు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లవారుజామునే నిద్రలేచాడు. ఓ కుర్చీని చేత్తో తాకాడు, అది బంగారు కుర్చీ అయిపోయింది. ఓ బల్లను తాకాడు, అది కాస్త బంగారందై కూర్చుంది. అలా తాకిందంతా కూడా బంగారం అవటంతో మీదాసు వెర్రి సంతోషంతో ఎగిరి గంతులు వేయసాగాడు. అతని పిచ్చెత్తినట్లు పరిగెత్తుతూ తోటలోనికి వెళ్ళి చెట్లను తాకాడు. పూలను, ఆకులను, కొమ్మలను, రెమ్మలను, పూల కుండీలను తాకాడు. అన్నీ బంగారమై తలతల మెరవసాగాయి. మీదాసు పట్టిందంతా బంగారం అవుతుంది. అలా మీదాసు వద్దకు కొండంత బంగారం వచ్చింది. ఇక సాయంత్రం అయ్యింది. పొద్దున్నుంచి ఎగురుతూ గెంతుతూ ఉన్నందువల్ల మీదాసు బాగా అలసిపోయాడు. అతను ధరించిన బట్టలు కూడా బంగారం అయిపోయాయి. ఒంటికి బరువుగా తోచసాగాయి. అతనికి బాగా ఆకలి దప్పులు వేశాయి. తోట నుంచి రాజభవనంలోనికి వచ్చి మీదాసు ఓ బంగారు కుర్చీ మీద కూర్చున్నాడు. ఓ నౌకరు అతని ముందున బల్ల మీద పళ్ళెంలో భోజనం, నీళ్ల గ్లాసు ఉంచాడు. మీదాసు భోజనం చేద్దామని చేత్తో అన్నం ముట్టుకున్నాడో లేదో అది కాస్త బంగారమైపోయింది. తాగుదామని నీళ్ల గ్లాసు చేత్తో పైకెత్తాడో లేదో నీళ్లు కూడా బంగారమైపోయాయి. మీదాసు కళ్ళ ముందు బల్ల మీద రకరకాల భోజన పదార్థాలున్నాయి, కానీ గొంతులోనికి వెళ్ళట్లేదు. అప్పుడు తన దుస్థితికి మీదాసు గొల్లుమని ఏడ్చాడు. ఇంతలో అతని ముద్దుల కూతురు గెంతుతూ అతని వద్దకు వచ్చింది. అతని ఒడిలో వాలి కన్నీళ్లు తుడవసాగింది. మీదాసు కూతుర్ని తన గుండెలకు హత్తుకున్నాడు. ఇంకేముంది, అక్కడ అతని కూతురు ఉంటేగా. అతని ఒడిలో కూతురు ఆకారంలో బరువైన మొయ్యలేని ఓ బంగారు విగ్రహం కనిపించింది. పాపం మీదాసు తల బాదుకుంటూ బిగ్గరగా ఏడవసాగాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవికి జాలి కలిగింది. అతని ముందు ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవిని చూడగానే మీదాసు పోలోమని ఆమె కాళ్లపై పడి, అమ్మా, మీరు నాకిచ్చిన వరం వెనక్కి తీసుకోండి, అదే 10,000 అని బతిమిలాడాడు. అప్పుడు లక్ష్మీదేవి మీదాసుని ఇలా ప్రశ్నించింది. మీదాసు, నీకు ఇప్పుడు బంగారం అక్కర్లేదా? ఓ గ్లాస్ మంచినీళ్ళు విలువైనవంటావా లేదా బంగారమా? ఓ ముద్ద అన్నం విలువైనదంటావా లేదా బంగారమా అని అడిగింది. అప్పుడు మీదాసు 2 చేతులు జోడించి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. నాకు బంగారం అక్కర్లేదు. మనిషికి బంగారంతో పని లేదన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. బంగారం లేకున్నా మనిషి బతకగలడు, కానీ గ్లాసుడు నీళ్లు, ఓ ముద్ద అన్నం లేకపోతే జీవించలేడు. నాకు ఇప్పుడు బంగారం మీద మోహం పోయింది అని వేడుకున్నాడు. ఇక లక్ష్మీదేవి ఓ పాత్రలో నీళ్లు ఇచ్చి, ఈ నీళ్లను అన్ని వస్తువులపై చిలకరించు అంది. మీదాసు లక్ష్మీదేవి చెప్పినట్లుగానే ఆ నీళ్లు తీసుకుని తన కూతురి విగ్రహం పైన, కుర్చీలపైన, బల్లపైన, భోజనం, నీళ్లు, చెట్లపైన, ఇలా అన్ని వస్తువులపైన చిలకరించాడు. అవన్నీ మునపటిలాగా మారిపోయాయి. మీదాసు ఆనందానికి అంతులేకుండా పోయింది. ఆశ హద్దు మీరితే దుఃఖం దాపురిస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. బట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. సమస్త కష్టాలన్నీ కూడా పోతాయి. జన్మల దరిద్రం, పాపాలు ఈ రోజుతో పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.